brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీ అయినా గెలవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేసిన సవాల్కి సిద్ధమన్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కొడంగల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఒకటి కాదు బీఆర్ఎస్ 8 జెడ్పీటీసీలు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిలా మాట తప్పకుండా పరిగి మక్తల్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి సవాల్పై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ వివరిస్తారు. కొడంగల్ వేదికగా రాజీనామాలు సవాలు చేసుకుంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు. ఈ నేపథ్యంలో మనతో పాటు పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఏంటి మీ సవాల్ ఏంటి? కొడంగల్ వేదికగా రాజీనామా చేయాలని నిన్న మీరు బహిరంగ సభలో కేటీఆర్ చెప్పారు. ఈరోజు ఏమో కేటీఆర్ రాజీనామా చేస్తే సవాల్ ఏంటో చూస్తామంటున్నారు. అసలు ఏంటి సవాల్? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన సవాల్కు ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నాము. మేము కూడా మళ్ళీ సవాల్ చేస్తున్నాను. మా కేటీఆర్ గారు చేసిన సవాల్కు ముఖ్యమంత్రి గారు దమ్ముంటే కట్టుబడి రాజీనామా చేయమనండి. 50,000 మెజార్టీకి తక్కువ మేము గిట్ట గెలిస్తే దేనికైనా సిద్ధం. దానికంటే ముందు కేటీఆర్ మాట్లాడింది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మీరు కేవలం నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే ప్రచారం చేయకుండానే 50,000 పైన మెజారిటీ వస్తుంది, మెజారిటీ రాకపోతే నా రాజకీయ జీవితానికే రాజకీయం మొత్తం వదిలేస్తానంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ముఖ్యంగా గతంలో నేను 5 సంవత్సరాలు అక్కడ కొడంగల్ ప్రజలకు కానీ పార్టీలకు అతీతంగా చాలా పనులు చేసినాం, సేవ చేసినాం, అందుబాటులో ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది కొడంగల్లో. ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. అభివృద్ధి కూడా ఎక్కడ జరగడం లేదు. ఆయన చెప్పిన కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ఇంత పనులు మొదలు కాలే, ఎక్కడ కూడా చెప్పిన అభివృద్ధి జరగలేదు. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా 6 గ్యారెంటీలు కానీ రైతు బంధు కానీ ఈ రుణమాఫీ అనేది కొడంగల్ సొంత నియోజకవర్గం కూడా 30-35% ఎక్కడ రుణమాఫీ కాలేదు. రైతు బంధు వేస్తా అని చెప్పినాడు కేసీఆర్ గారు. 5,000 వేస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, నేను 15,000 ఇస్తా అని చెప్పి ఏ ఒక్క రైతు కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. అదే కాకుండా ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు అవుతలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా రైతులు కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. తప్పకుండా మా కేటీఆర్ గారు చెప్పిన సవాల్కు మేము కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి స్కీమ్స్ కాదు, ప్రజాపాలన చూసి ఓర్వలేక కొడంగల్ కాన్స్టిట్యున్సీని డిస్టర్బ్ చేయడానికి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి కలెక్టర్ మీద దాడి చేయించారనేది నిన్న కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఆరోపణ. తప్పు సమాచారము. అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు, గిరిజన రైతులు సుమారు దాని మార్కెట్ వాల్యూ 70-80 లక్షల ఎకరా ఉంటుంది. అది పట్టభూములు. వాళ్ళు 70-80 లక్షలు ఉన్న భూమిని 10 లక్షలకి ఇస్తామంటే ఎవరు కూడా ఇవ్వరు. ప్రభుత్వ భూములు ఉన్నాయి, చాలా ప్రభుత్వ భూములు అన్ని మండలాలు ఉన్నాయి. అక్కడ 200 ఇక్కడ 300 తీసుకుంటే మొత్తం అన్ని మండలాల్లో కూడా మన కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. కానీ ఒకటే దగ్గర 1,500 ఎకరాలు అందులో కూడా పట్టభూమి తీసుకునేసరికి ఇంత పెద్ద సిచ్యువేషను. గిరిజన సోదరులు చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే పరిస్థితుల లేకపోతే అంత గొడవ జరిగింది తప్ప ఎక్కడ కూడా ప్లాన్ కాదు కదా. వాళ్ళు చెప్పేది ఒక మాటలు చెప్పడానికి వాళ్ళు వినేదానికి అంత ఎక్కడ పొంతనలేదు. అవన్నీ కూడా తప్పు సమాచారం మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అవగాహన లేక కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కానీ వాళ్ళ నాయకులు కానీ అవగాహన లేని మాటలేదు. ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీనో ఒక ఎంపీటీసీనో గెలిస్తే మేమే రాజీనామా చేస్తామంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి చెప్తున్నారు. మీరు ఆ సవాల్ను స్వీకరిస్తారా? ఛాలెంజ్ని తప్పకుండా స్వీకరిస్తున్నా. 2 ఎమ్మెల్యేలను సిద్ధంగా ఉండమంటే చేసిన సవాల్కి సిద్ధంగా ఉండాలని చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2018లో ఎన్నికలు అయిన తర్వాత ఒక సవాల్ చేసినాడు. నేను ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినాడు. ఆయన మాట తప్పిండు. మరి ఆయనలాగా వీళ్ళు కూడా మాట తప్పొద్దు. దీని ఛాలెంజ్ నేను కూడా ఛాలెంజ్ తీసుకుంటున్నా. మేము 8కి గెలవబోతున్నాము. ఎందుకంటే గతంలో మేము పని చేసినాం, అభివృద్ధి చేసినాం, మేము చేసిన అభివృద్ధి ఉన్నది, మేము చేసిన అందుబాటులో ఉన్నాం, అన్ని పనులు చేసినాం. కాబట్టి వాళ్ళు ఎక్కడేం అభివృద్ధి చేయడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా ప్రజలకు కూడా అందుబాటులో లేదు, కార్యకర్తకు అందుబాటులో లేరు. మేము ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తిని. కాబట్టి నాకు విశ్వాసం ఉన్నది కొడంగల్ ప్రజల మీద. తప్పకుండా వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను ఎంపీపీలుగా జెడ్పీటీసీలు గెలిచి చూపిస్తాం. దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి, వాళ్ళు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా 8 జెడ్పీటీసీలు గెలిచే అవకాశం ఉంది. వాళ్ళు అన్నట్లుగా ఒక జెడ్పీటీసీనో ఎంపీటీసీనో గెలవలేకపోతే మేము దానికి కట్టుబడి ఉన్నాం. గెలిస్తే కనుక రాజీనామాలకు 2 ఎమ్మెల్యేలు ఆ ఛాలెంజ్కి కట్టుబడి ఉండాలి. ఆ ఛాలెంజ్ని వాళ్ళు దానికి ఒబే చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసురుతున్నారు పట్నం నరేందర్ రెడ్డి. ఓటు స్టూడియో.